రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు అభ్యర్థుల నుండి ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లో భాగంగా మొదటి రోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలో 13 నామినేషన్లు దాఖలు కాగా గురువారం రెండవ రోజు చాలా మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మహంకాళి స్వామి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో కలిసి వచ్చి తన నామినేషన్ ను ఎన్నికల అధికారులకు అందజేశారు. నామినేషన్ వేసిన అనంతరం మహంకాళి స్వామి మీడియాతో మాట్లాడారు. అన్న నిజం అన్న తెలిసి ఉంటా అన్న నిజం అన్న అది చిన్న చిన్న పూర ఇది స్కూల్ చూసిరా అద్భుతంగా కట్టినాం. మన సొంత 60 లక్షలు 70 lakhs ఓన్ మనీ. కూర్చోండి. Thank you. ఇప్పుడు రావచ్చు. థ్యాంక్ యూ అందరికీ. ఈరోజు నా పేరు మహంకాళి స్వామి. 46th డివిజన్ నుంచి ఈరోజు కార్పొరేటర్గా నామినేషన్ వేయడం జరిగింది. రామగుండం ప్రజల ఆశీర్వాదంతో గౌరవ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈరోజు వారి ఆశీర్వాదంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉన్న తరుణంలో గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా వచ్చి నామినేషన్ స్వీకరణ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గత 2 సంవత్సరాలుగా పార్టీ అధికారంలోకి వచ్చినాక రామగుండం ముఖ చిత్రాన్ని మార్చేందుకు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి. 119 నియోజకవర్గాల్లో రామగుండం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించాలనే సంకల్పంతో వారు ముందుకెళ్తా ఉన్నారు. వారి అడుగులో అడుగేసి ఈ రామగుండాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు 46వ డివిజన్కు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మున్సిపల్ కౌన్సిల్కు పంపాలని చెప్పేసి వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.